మిత్రులకి, మీడియా సోదరులకి, పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్రెడీగా ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, అర్థమైపోయి ఉంటుంది ఏ విషయంలో మీటింగ్ పెట్టినా అని చెప్పేసి. అయినా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. అది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏది చెప్పినా అది జరుగుతా ఉన్నది కూడా ఈ డిఎస్సీకి అర్థమవుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. దాంట్లో బడుగు పడిన వర్గాలంతా కూడా మంచి ర్యాంకులు వచ్చినా కూడా ఆ డిఎస్సీలో మెరిట్స్గా ప్రకటించినా కూడా మెసేజ్లు పోయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. ఏదన్నా దాని మీద అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా అందరూ తెలుసు. ఏదన్నా మనం ఏం చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ కార్యక్రమాల ద్వారా ప్రజలు తెలియజేస్తాం. ఏదన్నా ఉంటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇంత అన్యాయం జరిగినా కూడా ఎక్కడ స్పందన లేదు. అంటే స్టూడెంట్స్లోనే ఎక్కడ కూడా స్పందన లేదు. ఏదైనా స్పందన వస్తాదేమని చెప్పేసి ఆలోచన చేస్తే ఏ విధంగా కూడా దాని మీద మాట్లాడేవాళ్ళే లేరు. మరి ఎవరు మాట్లాడకపోతే ఎవరు ప్రజలకు ఎంత తెలుస్తుంది అని చెప్పే ఉద్దేశంతోనే అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు కష్టపడి ఉంటారు, చదివించుంటారు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ప్రజలకు పోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఈరోజు అందరితో సమావేశమై కార్యక్రమం మాట్లాడుకుంటూ నెక్స్ట్ 6 రోజుల పాటు స్టూడెంట్స్ కూడా రిలే నిరాదీక్ష చేసేదానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. లాస్ట్ రోజు ఒక ర్యాలీ ద్వారా ప్రజలే పోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇంత అన్యాయంగా ఈరోజు జరుగుతూ ఉన్నా కూడా అంత అన్యాయం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నంత అంత అన్యాయం జరుగుతూ ఉంది. ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. వాళ్ళు కష్టపడి చదువుకున్నా కూడా న్యాయం జరిగే పరిస్థితులు లేకుండా ఈరోజు ఉందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఆ విషయంలో రేపు మీ పిల్లల భవిష్యత్తు కూడా అదే కావచ్చు అని చెప్పేసి తెలియదు. అంటే మాకు బాధ్యత లేదు, మనకేం సంబంధం లేదు అనుకోవద్దండి. రేపు మీ పిల్లలు మీ భవిష్యత్తు కూడా ఆలోచన చేసుకోవడానికి ఇప్పటికే తెలుస్తా ఉంది మీ అందరూ కూడా ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి. మళ్ళీ ఈ విధంగా ఈరోజు 16,000 డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా దాంట్లో మళ్ళీ పొడుచుకోవడానికి చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా మెరిట్ ఉన్న వాళ్ళు వదిలేసి, అంటే ఎగ్జామ్ రాయలేదు వాళ్ళు, డిఎస్సి ఎగ్జామ్ రాకపోయినా స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకు ఉద్యోగాలు ఇష్టం. అది ఆ విషయంలోనే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరుతా ఉండేది. ఏదున్నా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని చెప్పేసే విషయాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఏం చెప్తామంటే గతంలో జరిగిన డిఎస్సీలో కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న 10 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు కూడా టెట్ రాస్తేనే మీకు మళ్ళా ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగే పరిస్థితి జరుగుతాం. అంటే రాసి 10 ఏళ్ళ నుంచి పని చేస్తా ఉన్నా వాళ్ళు మళ్ళీ టెట్ రాసి మన దాంట్లో పాస్ కావాలని చెప్పే పరిస్థితి చెప్తా ఉన్నా అంటే ఇంతకింటే దారుణం ఉంటాయని చెప్పేసి చెప్పడం చెప్తాం. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 40-50 ఉన్నాయి. 40వ ఆట ఏమంటే ప్యాక్ ఆట. 40వ ఆట ప్యాక్ ఆట. ప్యాక్ ఆట కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇస్తారు. ఇది ఈ పరిపాలనలో చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు కింద లోకేష్ ఆయన ఆ శాఖ కాబట్టి ఆయన చేస్తున్న కార్యక్రమం అంటే ప్యాక్ ఆట కూడా ఉద్యోగాలు వస్తా ఉన్నది కూడా అర్థమైంది. అనేది ఏమంటే ప్యాక్ ఆట కూడా స్కూల్లో పెట్టేస్తే అయిపోయాయి. ఇప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. కోర్సు పెట్టేసి ప్యాక్ ఆట పెట్టేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. పిల్లలు ఇక చదివే పని ఉండదు. ప్యాక్ ఆట ఆడుకుంటూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే పిలుస్తుంటారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఇంతకిన్న దారుణం ఏమో ఉందా? అదే ప్యాక్ ఆట ఆడితే పట్టుకుపోతారు పోలీసు వాళ్ళు, లోపలేస్తారు. మన ప్యాక్ ఆట కూడా ఓపెన్గా పెట్టేస్తే అయిపోయాయి. దాని పనే లేదు. ఆదాయం ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది తీసుకొని దాని ద్వారా కూడా
కొన్ని కోట్లు వస్తాయి, ప్రాబ్లం ఏం లే. రెడీగా ఉన్నారు, పక్క రాష్ట్రాలకు పోతున్నారు ఆడేకి. తెలంగాణకు పోతారు, కర్ణాటక పోతారు, మళ్ళా తమిళనాడు పోతారు. చాలా 6 మంది చాలా మంది పోతా ఉంటారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే ఇంకా ప్రజల్లో చైతన్యం లే. ఏమున్నా వాళ్ళలో రాకపోయినా మనం వచ్చారు చేయాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారి. అందుకే ఏదున్నా కూడా ఇక జీవోలు కూడా 500 దాకా చెప్పారు. 44-47 జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళా జీవో తీసుకొచ్చినాడు. 56 జీవో, 445 జీవోలు తెచ్చి అన్ని రద్దు చేశాడంట. మళ్ళా కొత్త జీవో తీసుకున్నాడు. ఆ కొత్త జీవో తెచ్చి మళ్ళీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు అనేది కూడా మళ్ళా స్పోర్ట్స్ కోటా కింద ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కావాలి. మళ్ళీ ఇంత దారుణం ఎక్కడైనా ఉంది అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. అది తెలిసిన వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా బాగా తల్లిదండ్రులు ఎవరైతే బిఎస్సీ రాయిస్తూ ఉంటారో అలాంటి మంచి ఇంటెలిజెన్స్ విద్యార్థులు కానీ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. డిఎస్సీ మీద ఏదో ఉద్యోగం అవకాశం వస్తుందని చెప్పేసి ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. ఉండిన దాన్నే ఈరోజు ఈ విధంగా చేశాడు. మళ్ళా చెప్తాడు 23 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టా ఉన్నారని చెప్పేసి దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేస్తా ఉన్నాడు. ఎంత ఓపెన్గా చెప్తా అంటే అబద్ధాలు చెప్పే దాంట్లో సాటి ఎవరు ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి చెప్తా ఉంటాడు అన్న, రాజశేఖర అన్న గారు అసెంబ్లీలో ఆయన నిజాలు చెప్తే తలా 1000 ముక్కలు అవుతా అని చెప్పేసి చెప్పడం జరుగుతా. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇలాంటి పార్టీని ఇలాంటి వాళ్ళని మనము మన ప్రజలంతా కూడా అంటే ప్రజలు చేసే తప్పుకి ఎన్ని తప్పులు జరుగుతా అనేది కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మనమే కదా ఈరోజు ఏది చేసినా మన ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి ఆ ప్రభుత్వాల ద్వారా ఏం జరుగుతామని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన తప్పు నుంచి వాళ్ళు ఎన్ని తప్పులు చేసుకున్నా కూడా కనపడదు. అది ఇచ్చిన హామీ నెరవేర్చే పరిస్థితి లేదు. ఏ రకంగా కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. పెట్టుబడి పెట్టే కూడా ఎవరు రావడం లేదు. దాదాపుగా మన మిథున్ రెడ్డి పార్లమెంట్లోన మన రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ విషయంలోన మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత 6,900 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దాదాపుగా దాంట్లో 1000 ఉద్యోగాలు 2,500 ఉద్యోగాలు 2,000 అంతే ఎక్కువ కూడా లేవు. 6,000 ఉద్యోగాలే ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇంకా ఉద్యోగాలు వస్తాయని కల నెరవేర్చలేదు. అంటే బాబు వస్తే జాబ్ వస్తా అంటే బాబు వస్తే ఉంది జాబ్ దొరుకుతా ఉంది. ఆ విధంగా ఇప్పుడు మన కొత్తగా 10 పనిచేసిన టీచర్లు కూడా ఇప్పుడు మనకి పెట్టు రాసి మళ్ళా ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే సాధ్యమైపోయింది నేను చెప్పేసి జరుగుతా. అందుకే ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఎవరైతే గతంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చినామని నెరవేర్చుకుంటూ పోయినాడు, ఏ విధంగా అందరికి అండగా నిలబడినాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14 ఏళ్ళ పరిపాలనలో ఎక్కడ కూడా ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు లే. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే రాజశేఖర అభివృద్ధి కార్యక్రమాలు అయిండేది. ఏదున్నా ఆ రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి పెడితే జగన్మోహన్ రెడ్డి దానికి 25 లక్షల రూపాయలు చేశాను ఆరోగ్యశ్రీ. అదే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే జగన్మోహన్ రెడ్డి అమౌంట్ నుంచి పెట్టాను. అదే కాకుండా 4 నేడు కింద స్కూల్ బాగానే హాస్పిటల్ బాగానే. అదే కాకుండా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు. మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే మన రాష్ట్రానికి సంబంధించిన మెడికల్ కాలేజ్ దాదాపు 40-50 ఏళ్ళైందో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఉంది. అంటే ఈయనకి పేదల మీద ఎంత చేయాలని ఒక తపన ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అర్థమవుతాం. ఎక్కడికి పోరాదు మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇంకా ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా
డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మనం ప్రభుత్వ రాష్ట్ర మన ఆదాయం వస్తుంది మన ప్రభుత్వంగా చెప్పేసి అప్పట్లో భోగాపురం ఏర్పాటు కూడా చేస్తే దేశంలో ఏర్పాటు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని నేనే తెచ్చినాను నేనే చేసినాను పరిస్థితి వస్తాను అంటే ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలని కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలోకి వేసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తే ఏదైనా ఇంకా ముందుకైనా వాళ్ళకి మంచి జరుగుతుంది. మరి ఈ విధంగానే ఈరోజు పోతామంటే అందరం రాష్ట్రమే నష్టపోతుంది. ఇప్పుడు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు లేదు, వచ్చే ఆదాయం లేదు, మనం చేకూర్చుకుంటామని చెప్పేసి మన మీదే పరిపాలన తెలియచారు. 15,500 కరెంట్ ఛార్జెస్ పెంచినాడు, తర్వాత ఇవన్నీ కూడా పెన్షన్ తగ్గించినాడు. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఉన్న భూములే మన రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ కూడా కట్టి పెడతా ఉన్నాడు. 99 పైసలకే భూములు ఇస్తా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈ విధంగా చేసుకుంటా పోతే రాష్ట్రం ఏ విధంగా ఎటువైపు పోతారో మనకు తెలీదు. అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యమైపోతా ఉంది. ఏడున్నా కూడా దోపిడీలు ఎక్కువైపోయినాయి. చూస్తూ ఉన్నాం కదా, దోపిడీలు కూడా ఏ విధంగా జరుగుతామని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసా ఇతర దోపిడీ, బెల్ట్ షాపులు, ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ కార్యకర్తలకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలు మాత్రం చేస్తారు. ఆయనలో ఉండే ఘనత ఏమంటే ఎవరిని వదిలే పరిస్థితి, ఎవరైనా సంపాదించుకుంటే హ్యాపీగా ఉండాలి, మన పార్టీ అధికారానికి రావాలా అనే దీంట్లో ఆయన ఏం చేసినా, ఎన్ని రేపులు చేసినా అడిగేయలేదు, ఎన్ని అంతలు చేసినా అడిగేయలేదు, ఎంత ఇసుకమ్మినా అడిగేయలేదు, ఎంత పెన్షన్లు పెట్టినా అడిగేయలేదు. నాకు వచ్చేది వస్తుంది, నా ఆదాయం మా ప్రభుత్వానికి వచ్చేది వస్తుంది, మీరు సంపాదించుకోమని చెప్పే పరిస్థితిలో ఉండే పరిస్థితి. ఇది చూసి మన వాళ్ళు కూడా ఏదైనా చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నా మన ప్రభుత్వంలో అవన్నీ చేసేవారు. స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు, ఏది కూడా అవకాశం లేకపోయిందని చెప్పేసి చెప్పడం జరుగుతాం. అందుకే ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తల్ని గుర్తించినాడు కాబట్టి రేపు మనం అధికారానికి వస్తే 2.2 పెడతా అంటా ఉన్నాం. ఆ 2.2 అనేది ఈసారి అధికారానికి వస్తే అర్థమవుతా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా ఈ రోజుండే పరిస్థితిలో ప్రభుత్వం పరిపాలిస్తుంది కానీ ప్రభుత్వం ద్వారా అరాచకాలు జరుగుతూ ఉన్నా డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేసే పరిస్థితిలో లేదు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన కార్యకర్తల నాయకులంతా కూడా బాగా కష్టపడాలి. అంటే పోయినసారి కష్టపడి మాకు ఏమొచ్చిందనే ఎవరికి ఏమిలే, ఈసారి కష్టపడితే చేశారని కాబట్టి మనం గట్టిగా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి రేపు జరిగిపోయే కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొనే విధంగా ఉంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. ఏదున్నా కూడా మీరున్నారు కాబట్టి ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం. మేమంతా కూడా మీరే లేకపోతే మేమే అంటుంటాం. పార్టీకి కార్యకర్తలు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. ఏదున్నా ఏ పార్టీకైనా కూడా కార్యకర్తల నాయకులు లేకపోతే ఏమి జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే అందరూ తటస్థంగా ఉంటారు చాలామంది. మనము ఆ తటస్థల్ని మన పార్టీ వైపు తిప్పుకోవాలని చెప్పేసి ఉన్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం జరుగుతాం. ఏదన్నా కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు, పేదలు ఉంటారు, తటస్థులు ఉంటారు, అన్ని రకాలుగా అమాయకులు ఉంటారు. ఏదో ఆశ చూస్తే ఓట్లు వేసేవాడు ఉంటారు, ఆలోచించి ఓట్లు వేసేవాడు ఉంటారు, ఏ గవర్నమెంట్ అయితే బాగుందని చెప్పేసి ఆలోచన చేసేవాడు మేధావులు ఉంటారు. ఏదన్నా కూడా గతంలో జరిగిన అభివృద్ధి అన్ని స్కీములు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కీములు ఇచ్చినా అంత డెవలప్మెంట్ చేసినా అంటే హార్బర్లు చేశాడు ఆయన. ఏం చెప్పుకోకుండా కోర్టులు చేసినాడు. ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ ఆదాయం చేకూర్చుకున్నాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నాడు. అన్ని ప్రైవేట్ పరమే.